హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన చేప పిల్లలు ఉన్నాయి కదా, దానికి సెకండ్ ఫుడ్ అయిన బీబీఎస్ బేబీ బ్రెయిన్ షింప్ దాన్ని ఎలా హ్యాచ్ చేయాలో, ఎలా ఫీడ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ బీబీఎస్ అనేది బ్రెయిన్ షింప్, ఇది వచ్చేసి సముద్రంలో నివసించే ఒక స్పీసెస్ అనమాట. దీని ఫుల్ డీటెయిల్స్, దీని లైఫ్ సైకిల్ మనం డీటెయిల్గా ఇంకో వీడియో చూద్దాం. ఇప్పుడు ఎలా దీన్ని హ్యాచ్ చేసి పిల్లలకి ఫీడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనకి కావాల్సిన వస్తువులు, ఒక ఎయిర్ మోటార్ కావాలి. ఇది 2 అవుట్లెట్లు ఉండే ఎయిర్ మోటారు, ఇది అవసరం లేదు. ఒక్క అవుట్లెట్ ఉండే ఎయిర్ మోటార్ అయినా సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి 2 చిన్న ఎయిర్ ట్యూబ్స్ని 2 ముక్కలు కట్ చేసుకోండి. దాని తర్వాత మనకి ఒక ఐ జాయింట్ కావాలి. ఇవన్నీ ఎక్వేరియం షాపులో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఒక కంట్రోలు, ఒక టీ జాయింట్ కావాలి ఫ్రెండ్స్. ఓకే, మనకి ఈ విధంగా ఒక వాటర్ బాటిల్, ఎంటీ వాటర్ బాటిల్ ఒకటి తీసుకుందాం. నేను పెద్ద వాటర్ బాటిల్ తీసుకున్నాను, అవసరం లేదు. 1 లీటర్ వాటర్ బాటిల్ సరిపోతుంది. ఇలా దాని మూతికి ఒక హోల్ రంధ్రం వేయండి. ఈ ఐ జాయింట్ ఉంది కదా, దీన్ని కట్ చేసి ఇందులో ఫిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫిట్ చేశాక మనకి అరాల్డెట్ కానీ ఎంసీల్ కానీ ఏదైనా సరే మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది మనకి వాటర్ లీక్ అవ్వకుండా దీనికి అతికిస్తామన్నమాట. పర్పస్ వాటర్ బయటికి రాకుండా. ఓకే, చూడండి ఈ విధంగా అతికించి ఎండబెట్టి డ్రై అయిపోయింది ఇది. ఓకే, ఇది దీంట్లో హోల్లో అరాల్డెట్ కానీ ఎంసీల్ కానీ పేస్ట్ వెళ్ళకుండా చూసుకోండి. మనకి ఆ హోల్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫ్రెష్ వాటర్ తాగే నీళ్ళు ఉన్నాయి కదా, ఒక లీటర్ వాటర్ బాటిల్ తీసుకుందాం. ఇది వచ్చేసి ఆర్టిమియా బేబీ బ్రెయిన్ షింప్ అంటాం కదా, దాని ఎగ్స్, బ్రెయిన్ షింప్ ఎగ్స్ అనమాట. ఈ ఎగ్స్ హ్యాచ్ అయినప్పుడు బ్రెయిన్ షింప్, బేబీ బ్రెయిన్ షింప్ బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి చాలా ముఖ్యం. ఇది ఎక్కువ కొనకండి, ఒక షీట్ కొనుక్కోండి, లేదంటే పాడైపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. దీన్ని వాడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకున్నాం. వాటర్ బాటిల్ని బాటమ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకనేది ఇప్పుడు చూద్దాం. మనం ఈ ఫస్ట్ ఒక జార్ తీసుకొని ఈ వాటర్ని అందులో పోతాం. డైరెక్ట్గా అయినా ఆ బాటిల్లో పోసేవచ్చు ఫ్రెండ్స్. చూడండి, 1 లీటర్ వాటర్కి 20 గ్రామ్స్ రాక్ సాల్ట్ 1 టైం మనం మెజర్ చేసుకుంటే అదే మనం ఒక కొలతగా మనం పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ ప్యాకెట్లో ఉండే రాక్ సాల్ట్ని, కల్లుప్పు అంటారు కదా, ఆ రాక్ సాల్ట్ని వాడుతున్నాను ఫ్రెండ్స్. ఈ రాక్ సాల్ట్ 20 గ్రామ్స్ నేను ఈ కప్పు ఒక కొలతగా పెట్టుకున్నాను, మెజర్గా దాన్నే వాడుతున్నాను. ఇందులో చూడండి, దీంట్లో అయోడిన్ అనేది మెన్షన్ చేసింది ఫ్రెండ్స్. అయోడిన్ సాల్ట్, రాక్ సాల్ట్ వాడకూడదని చాలామంది అంటారు. అలా ఏం లేదు ఫ్రెండ్స్. పౌడర్ సాల్ట్ మాత్రం వాడకండి. పౌడర్ సాల్ట్ ఎందుకంటే పౌడర్ సాల్ట్ గడ్డగట్టకుండా దానికి ఫ్రీ ఫ్లో రావడానికి కెమికల్స్ వాడతారు. ఆ పౌడర్ సాల్ట్ మాత్రం వాడకండి. ఇలాగా ప్యాకెట్ అయినా సరే, లేదా విడిగా అన్నా ఉంటుంది. విడిగా ఉండే ఉప్పు కొంచెం నల్లగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలా ఫిక్స్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఈ టీ జాయింట్ ఉంది కదా, దానికి ఒక చిన్న ఎయిర్ మోటార్ ముక్క పైప్ ఫిక్స్ చేశాను. దాని తర్వాత ఒక ఈ సైడ్కి ఒక పైపు జాయింట్ చేశాను ఫ్రెండ్స్. దానికి ఒక కంట్రోల్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా మనకి ఎక్వేరియం షాపుల్లో దొరుకుతుంది. కంట్రోల్ ఫిక్స్ చేశాను. కంట్రోల్ని టైట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది చూడు, ఈ విధంగా మూతకి రెడీ చేశాం కదా, ఆ పైపుని మనం దీనికి సెట్ చేస్తాం. ఇదే విధంగా మీరు సెట్ చేసుకోండి. నేను ఒక స్టిక్కి ఇలా సెట్ చేసుకున్నాను, అవసరం లేదు. మీకు ఏ విధంగా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. 2 హోల్స్ పెట్టి ఒక హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మోటరు ఇక్కడ పైన హ్యాంగ్ చేశాను. ఈ విధంగానే మీరు కూడా పైన హ్యాంగ్ చేయండి. ఎందుకంటే మోటార్ అనేది కింద పెట్టకూడదు. కరెంటు పోయినప్పుడు కానీ, పవర్ కట్ అయినప్పుడు వాటర్ అనేది మోటార్లో పోతుంది. ఓకే, ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ సాల్ట్ వాటర్ని ఇందులో వేసాము ఫ్రెండ్స్. ఈ క్యాప్సూల్స్ ఉంటుంది కదా, ఈ క్యాప్సూల్స్ నేను 2 క్యాప్సూల్స్ వాడుతున్నాను. మీకు ఫిషెస్ క్వాంటిటీని బట్టి అవసరం లేదు, ఒక క్యాప్సూల్ అయినా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వాడుకున్న తర్వాత దాన్ని ఫ్రీజర్లో పెట్టుకోండి, ఆ ప్యాకెట్ని. ఓకే, నేను చూడండి 2 క్యాప్సూల్స్. ఈ ఎగ్స్ సన్నగా, ఇసుక కంటే సన్నగా ఉంటుంది. దాన్ని మనం ఈ సాల్ట్ వాటర్లో వేస్తాం. మోటార్ ఇలాగే రన్ అవుతూనే ఉండాలి, రన్ ఆపకుండా చూసుకోండి, ఆఫ్ అవ్వకూడదు. ఓకే, దీన్ని కవర్ చేసి మనం దాచేద్దాం. ఇప్పుడు ఇది పక్క రోజు 24 అవర్స్ నుంచి 36 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వెదర్ని బట్టి మనకి వెదర్ బాగుంటే 24 అవర్స్కి ఇది హ్యాచ్ అయిపోతుంది. వింటర్లో, రైనీ సీజన్లో మనకి హ్యాచ్ అవ్వడం డిలే అవుతుంది ఫ్రెండ్స్. దానికి మనం ఒక బెడ్ లైట్ లాంటిది అరేంజ్ చేసుకోవాలి. చూడండి, పక్క రోజు ఇది చూడండి, ఫుల్ అండ్ ఫుల్ మనకి హ్యాచ్ అయిపోయింది. ఈ ఆరెంజ్ కలర్లో ఉంది చూసారా, ఇది కదులుతూ ఉంటుంది. అది మనకి బేబీ బ్రెయిన్ షింప్ అనమాట. బ్రెయిన్ షింప్ వాటి పిల్లలు ఆ ఎగ్స్ నుంచి హ్యాచ్ అయ్యి వచ్చినాయి అన్నమాట. ఇది 24 అవర్స్ మాత్రమే ఇది బతికి ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల మనం తక్కువగానే హ్యాచ్ చేసుకొని వాడుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు మనం 24 అవర్స్ ముందు ఇప్పుడు మార్నింగ్ మనం హ్యాచ్ చేసామంటే, నైట్ ఒక హ్యాచ్ వేసామంటే అది
రిటర్న్ మనకి పక్క రోజుకి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. దీన్ని లైట్గా సాల్ట్ వాటర్ కాబట్టి వాష్ చేసుకొని చూడండి, ఈ బీకర్లో నేను వేసి చూపిస్తాను. ఇది లైవ్గా కదులుతూ ఉంటుంది. దీన్ని మనం మన చేప పిల్లలకి ఆహారంగా వేయాలి ఫ్రెండ్స్. ఇది కదులుతూ ఉంటుంది కాబట్టి అది ఫిష్కి అది ఫుడ్ అని కన్సిడర్ చేస్తుంది. మనం ఈ స్టేజ్లో మనం పెల్లెట్ వాడితే ఖచ్చితంగా అది తినే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనం సిరంజితో తీసుకొని ఇవి వచ్చేసి మా 20 days పిల్లలు అనమాట ఫ్రెండ్స్. ఇది 20 days నుంచి మనం 1 month గ్రోత్ని బట్టి మనం వాడక తప్పదు. మనకి ఫాస్ట్ గ్రోత్ బాగా ఈ స్టేజ్లోనే గ్రోత్ బాగుంటుంది. డైలీ 2 times మాత్రం ఫీడ్ చేయండి. మార్నింగ్ నైట్ కంపల్సరీ ఫీడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా మనం ఫీడ్ చేసుకోవాలి. సిరంజితో తీసుకొని ఫీడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.